దేవుని యొక్క బాహువు మనకి ఏ విధంగా మరి విజయం ఇవ్వగలదు అనేది మనం చూసుకుంటే నిర్గమాకాండము 15:16 నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. అంటే నీ నీ వెనకాల వచ్చే పగ వారు ఎవరైతే ఉన్నారో నీ వారు రాతిలాగా ఆగిపోతారు అన్నట్టు. అంటే నిన్నేమి చేయకుండా ఆగిపోతారు. ఉదాహరణకు అబ్రహాము మరి తన సారాని భార్యను చెల్లి అని చెప్పినప్పుడు ఫరో యొద్దకు మరి తన భార్యను ఫరో తీసుకొని వెళ్ళినప్పుడు ఆదికాండము 12:17 అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అక్కడ ఫరో ముట్టగలిగినాడా? ఆయన రాతి వల్లే ఆగిపోయింది. ఆ కుటుంబానికి అంతటికి ఆ పగవారు అంతటికి ఏమైపోయింది? వారు కదలకుండా అయిపోయినారు. ఆ విధంగా దేవుని బాహువు నీకు తోడయుండును. అట్లాగే ద్వితీయోపదేశ కాండము 4:38 చివర్లో దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహా బలము చేత నిన్ను వెలుపలికి రప్పించిన ఆయన బాహుబలము మాత్రమే ఇజ్రాయేలీలను ఆ దేశము నుంచి బయటకి రప్పించింది ఇశ్రాయేలుని. మరి వెనుక వచ్చి శత్రు సైన్యము కదిలినారా ముందుకి? సముద్రంలో మునిగిపోయినారు. చూడండి, దేవుని యొక్క బాహుబలము చేతనే వారు ఆ విధంగా బయటికి వచ్చినారు. కీర్తనలు 44వ కీర్తన 3 చివరి లైన్లో నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలగజేసేను. ఏ విధంగా? మరి దేవుని యొక్క బాహువే మనకి విజయము కలగజేస్తుంది. ఇజ్రాయేలీలకు విజయము కలగజేసింది. మరి వారి ప్రయాణంలో మరి పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్ని స్తంభంగా ఆయన బాహువు నిలబడింది. ఆ విధముగా మనకి ప్రతి విషయంలో కూడా ఆయన ముఖకాంతి మనకి విజయాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడు అంటే మరి కీర్తనలు 51 కీర్తన చివరిలో నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమంలో. అంతేకాదు మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన అతిక్రమంలన్నీ తుడిచివేసి గొప్ప విజయము మనకి ఇస్తాడు. మనలో పశ్చాత్తాపం రావాలి. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు విడవక మరి పాపంలో నుంచి శాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చినావు అయితే ఎవరైనా కావచ్చు, వారు వస్తే ఈ విజయాలన్నీ మీకు జరుగుతాయి, మనకు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి హత్తుకొని జీవించటం మంచిది. నిత్య జీవము మనకి దొరుకుతుంది. ఆయన బాహు వలన ఇహలోక